డాక్టర్ గారు కాల్షియంకి సంబంధించిన ఆహార పదార్థాలు కానీ, టాబ్లెట్స్ కానీ ఎక్కువగా వాడటం వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుందంటారు కదా! అది ఎంతవరకి నిజం? చాలామందికి ఇది అపోహ ఇది ఉందండి. కానీ గమ్మత్తేంటంటే ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారము కాల్షియం తక్కువ తీసుకుంటే స్టోన్ ఫార్మేషన్ ఎక్కువుంటుంది. మన చాలా ఆహార పదార్థాల్లో ఆక్సలేట్ అనేది ఉంటుందండి. ఆక్సలేట్. మనం సఫిషియెంట్ కాల్షియం తీసుకున్నప్పుడు ఈ కాల్షియం, ఆక్సలేట్ కలిపి పేగుల నుంచి బయటికి పోతుంది. ఎప్పుడైతే మనం కాల్షియం తక్కువ తీసుకున్నామో ఆక్సలేట్ అనేది బాడీ నుంచి రక్తంలోకి పోతుంది. రక్తం నుంచి కిడ్నీ ద్వారా బయటకొచ్చేస్తది. ఎక్కువ ఆక్సలేట్ ఎక్కువయ్యేసరికి యూరిన్‌లో ఆక్సలేట్ కాన్సంట్రేషన్ ఎక్కువయ్యి ఇది ఇతర లవణాలతో కలిసిపోయి స్టోన్ ఫార్మేషన్ ఎక్కువుంటుంది. ఓకే. ఆ! ఇంకో అంశం మీరు ఆహార పదార్థాలన్నారు కాబట్టి చెప్తున్నా. పాలకు సంబంధించిన పదార్థాలు వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఏమవుతుందంటే చాలామందికి ఏం అపోహ ఉందంటే పాలు ఎక్కువ తాగితే మన స్టోన్స్ హ్మ్. ఫార్మేషన్ ఎక్కువ అవుతుందని డౌట్. కాదు. పాలకు సంబంధించి అంటే ఎక్కువ కాల్షియం ఆహారం తీసుకోవడం వల్ల స్టోన్స్ వచ్చే అవకాశం లేదు. ఇవన్నీ కూడా మంచిగా అబ్జర్వ్ అయిపోతాయి. యూరిన్ ద్వారా మంచిగా వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే డైటరీ కాల్షియం కాకుండా కాల్షియం టాబ్లెట్ తీసుకున్నప్పుడు మాత్రము స్టోన్స్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది. నేను క్లియర్‌గా చెప్తున్నాను. డైటరీ వచ్చే కాల్షియం తోటి స్టోన్స్ ఫార్మ్ అయ్యే అవకాశం లేదు. కాల్షియం సప్లిమెంటేషన్ టాబ్లెట్స్ ద్వారా కావచ్చు, ఇంజెక్షన్ల ద్వారా కావచ్చు తీసుకున్నప్పుడు మాత్రం స్టోన్ ఫార్మేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం కంపల్సరీ టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు స్టోన్ ఫార్మేషన్ టెండెన్సీ ఉన్నప్పుడు మాత్రము కాల్షియం టాబ్లెట్స్ వీళ్ళకి తీసుకోకపోవడం, తీసుకుంటే ఆ కాల్షియం లెవెల్‌ని తగ్గించడానికి ఎక్కువ వాటర్ తీసుకోవడం గానీ, లేదా సిట్రేట్ లాంటి ఇన్హిబిటర్ తీసుకోవడం చేస్తే మంచిది. చాలా సార్లు తెలుసుకోవడం కష్టమండి. తెలుసుకోలేము కూడా. కానీ కొద్ది మందికి మాత్రం తెలుసుకోవచ్చు. అది తెలుసుకోవాలంటే స్టోన్ అనాలిసిస్ చేయాలి. స్టోన్ తీసిన తర్వాత దాన్ని పరీక్షకు పంపిస్తారు. దాన్ని బట్టి తెలుసుకోవచ్చు నెంబర్ 1. కంప్లీట్ మెటబాలిక్ వర్కౌట్ చాలా 22-40 టెస్టులు ఉంటాయండి. అవి బ్లడ్ టెస్టులు ఉంటాయి, యూరిన్ టెస్టులు ఉంటాయి. ఎక్స్‌టెన్సివ్ వర్కప్ ఉంటది. ఇవి అందరికీ చేయలేము. చేసిన ఫలితం చాలా సార్లు ఉండదు. కానీ స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ఉంటారండి. మళ్ళీ మళ్ళీ స్టోన్స్ వచ్చినాయనుకోండి. ఇప్పుడు స్టోన్ సర్జరీ చేశాము. మళ్ళీ ఒక 2, 3 డేస్ మళ్ళీ వచ్చింది. మళ్ళీ వస్తే మాత్రం రికరెంట్ స్టోన్ ఫార్మల్ మాత్రం చేయాలి నెంబర్ 1. నెంబర్ 2 బైలాటరల్ స్టోన్ అంటే 2 వైపుల స్టోన్స్ మల్టిపుల్ స్టోన్స్ అంటే పెద్ద పెద్ద స్టోన్స్ ఉంటే ఈ వర్కప్ చేస్తాం. మూడోది ఏంటంటే చిన్న పిల్లల్లో మాత్రం స్టోన్స్ వస్తే మాత్రం కంప్లీట్ మెటబాలిక్ వర్కప్ చేస్తామండి. చేస్తే దాంతో ఏ కారణం వల్ల వచ్చిందో తెలుస్తుంది. ఈ మెటబాలిక్ డిజార్డర్స్ ఏమిటంటే యూజువల్‌గా కామన్‌గా వచ్చే యూరిక్ యాసిడ్ మెటబాలిజం ఉంటుందండి. కొద్దిమందికి హైపర్ పారాథైరాయిడిజం కూడా ఉంటుంది. వీటి వల్ల తెలుస్తుంది. ఈ స్పెసిఫిక్ రీజన్ అనేది లెస్ దాన్ 1-2% ఉందండి. 95-98% మాత్రం ఈ కారణం వల్లనే వచ్చిందని మాత్రం చెప్పడానికి లేదు.